అదేవిధంగా దాని తర్వాత ప్రీవియస్ లింక్ డాక్యుమెంట్ అంటాం. లింక్ డాక్యుమెంట్‌లో ఎవరి పేరుంది, ఈ నేము, ఆ నేము, ఇనీషియల్‌తో సహా, స్పెల్లింగ్‌లతో సహా అన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా కరెక్ట్‌గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి. అంటే మదర్ డాక్యుమెంట్ అంటారు. లింక్ డాక్యుమెంట్ కంపల్సరీ ఉంటుంది. సో, లింక్ డాక్యుమెంట్ కూడా మెన్షన్ చేసుకుంటే ఇట్స్ బేసిక్ నాలెడ్జ్ నేను చెప్తున్నాను. లింక్ డాక్యుమెంట్ కూడా కరెక్ట్‌గా ఉంది. ప్రాపర్టీ ఎవ్రీథింగ్ బాగుంది. ఇక దానికి సంబంధించి ఈసీని కూడా చెక్ చేసుకోవాలి. ఈసీ అంటారు, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటారు. ఆ ప్రాపర్టీ పైన మీరు డాక్యుమెంట్ చూసినట్టయితే టాప్‌లో బై హ్యాండ్ రైటింగ్‌తో రాసి ఉంటాయి. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే డాక్యుమెంట్ పైన బై హ్యాండ్ రైటింగ్‌తో రాస్తారు. అందులో ఏ సంవత్సరం రిజిస్ట్రేషన్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక 2 డిజిట్స్ 3 డిజిట్స్ మెన్షన్ చేసి ఆబ్లిక్ పెట్టి ఆ కిందన ఇయర్ కూడా మెన్షన్ చేస్తారు. ఏ ఇయర్‌లో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయింది కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. ఆ డాక్యుమెంట్ వివరాలు తీసుకొని ఆ ప్రాపర్టీ యొక్క బౌండరీస్ అన్ని తీసుకొని మనం డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. దాన్ని ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటారు. ఈసీని చెక్ చేసుకోవచ్చు. ఈసీని మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఈసీని మనం చెక్ చేసుకోవాలి. అంటే అందులో ఉన్నటువంటి నేమ్స్ లిస్ట్ అంతా కూడా ఈ పర్సన్ ద్వారా మీరు డాక్యుమెంట్స్ ఏదైతే కలెక్ట్ చేసుకున్నారో ఈ నేమ్స్ ఆ నేమ్స్ టాలీ అయ్యే విధంగా ఉండాలి. దిస్ ఇస్ ద క్రాస్ చెక్ అంటారు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే దగ్గరలో ఉండే అడ్వకేట్ని మీరు సంప్రదించండి. ఆయన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మన ప్రాపర్టీస్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా ఆ రకంగా ఉంటుంది. ఏదైనా డాక్యుమెంట్స్ మిస్ అయితే కూడా దాన్ని మరలా మనం కన్సల్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మనం ట్రూ కాపీస్ కూడా తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. దాని గురించి పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదు ఇంపార్టెంట్. సో ఈసీని చెక్ చేసుకున్న తర్వాత మీరు ఓకే ఎవ్రీథింగ్ అనుకున్న తర్వాత అక్కడ కార్డ్ వాల్యూ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ కార్డ్ వాల్యూ. అంటే ఆ ప్రాపర్టీకి రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉందంటే గవర్నమెంట్ డిసైడ్ చేసి ఉంటుంది. కార్డు వాల్యూ ఇమ్మీడియట్గా ఏ రిజిస్ట్రేషన్ పరిధిలో వస్తుందో, ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిధిలో వస్తుందో మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఆ కన్సల్ట్ వెబ్సైట్లోకి వెళ్తే ఆన్లైన్లో క్లియర్గా కార్డు వాల్యూ ఉంటుంది.